మొదటిగా యోషియా యొక్క జీవితం కొరకు మనం చూసుకుందామండి. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై. యోషియాకి రాజయ్యే అర్హతనిచ్చినప్పుడు, అధికారంనిచ్చినప్పుడు ఆయన వయసు ఎంతండి? 8 సంవత్సరాలు. అంటే చిన్న పిల్లవాడు, ఒక బాలుని చేతిలో రాజ్యాన్ని పాలించేటువంటి అధికారం ఇస్తే ఏం చేస్తాడు ఆ చిన్న పిల్లవాడు? ఆ బాలుడు ఆ రాజ్యాన్ని ఏ విధంగా పాలిస్తాడు? పాలించే వయసు లేదు, జ్ఞానము లేదు, అనుభవం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనలో ఎవరో ఒకరికి కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మనం ఏ విధంగా అనుకుంటాం? నాకు అర్హత ఉన్నది కాబట్టి, నాకు యోగ్యత ఉన్నది కాబట్టి, నాకు ఆ తలాంతులు ఉన్నాయి కాబట్టి, నేను ఆ విధంగా జీవిస్తున్నాను కాబట్టి నాకు ఆ బాధ్యత ఇచ్చాడు, దేవుడే నాకు ఆ బాధ్యత దయచేశాడు, అమ్మగారి వలన నాకు ఆ బాధ్యత దయచేశారు అనేసి మనం అనుకుంటాం. కానీ యోషియాకి అధికారము దయచేసినప్పుడు యోషియా ఏ విధంగా అనుకున్నాడో తెలుసా అండి? సింహాసనం మీద లేదు ఆయన దృష్టి. యోషియాకి సింహాసనం ఇచ్చినప్పుడు రాజ్యం మీద లేదు, రాజ్యాన్ని పాలించాలని ఆయన అనుకోలేదు. మొట్టమొదటిగా చేసిన పని 3వ వచనం చదువుకుందామండి. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తనింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే చాలండి. ఏం చేశాడండి యోషియా? 8 సంవత్సరాలప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు రాజ్యాన్ని చేతిలో పెడితే, పాలించమని పరిపాలన చేతిలో పెడితే, అధికారాన్ని ఇస్తే ఏం చేశాడు యోషియా? దేవుని ఆజ్ఞను తెలుసుకోవాలని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని దేవునికి ప్రార్థన చేశాడు. అంటే మొట్టమొదటి ప్రాధాన్యత యోషియా దేవునికి ఇచ్చాడు. ఆయనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే వయసు తక్కువ, జ్ఞానము తక్కువ. ఇది ఎలా చేయాలి, నేను ఎలా పరిపాలించాలి, ఈ రాజ్యాన్ని నా చేతిలో పెట్టారు, నేను ఎలా నడుచుకోవాలి, ఎలా పాలించాలి, ఒక కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి యోషియాకి ఎదురైంది. అలాంటి సమయంలో జ్ఞానమైన మార్గమును ఎంచుకున్నాడు. ఏంటి అనంటే దేవుని యొద్ద విచారించ పూనుకొనిన వాడై ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు.